హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 31లోగా డబుల్ లబ్ధిదారుల ఎంపిక సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హాజరైన మంత్రి సీతక్క, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, జిల్లా ప్రతినిధులు, ఆఫీసర్లు. 20వ తేదీ నాటికి మున్సిపాలిటీలో బెనిఫిషియర్లను గుర్తించండి. ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. 20వ తేదీ నాటికి మున్సిపాలిటీలో బెనిఫిషియర్లను గుర్తించండి అంటే ఎవరైతే అర్హులు ఉంటారో వారిని గుర్తించండి అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. అలాగే మార్చి 31లోగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు పూర్తి కావాలి. అలాగే రెవెన్యూ గృహ నిర్మాణ సంబంధాల పౌరశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి పనుల లీడర్లపై ఆఫీసర్ల రివ్యూ. వివరాలకు వెళ్ళిపోదాం. ఈ నెల 20వ తేదీలోగా మున్సిపాలిటీల పరిధిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని చెప్పేసి రెవెన్యూ గృహ నిర్మాణ పౌర సంబంధాల శాఖ మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపికను ఈ నెల 31 వరకు పూర్తి చేయాలని, ఆలోగానే డబుల్ ఇండ్ల సమస్యను కూడా సాల్వ్ చేయాలన్నారు. మార్చి 31లోగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ అలాగే మిగతా పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేయాలని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, ఏప్రిల్లో 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ మేరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ఆలస్యం చేయొద్దన్నారు. స్థానిక ఎమ్మెల్యేల సూచనలకు పరిగణన తీసుకొని పొజిషన్లో ఉన్న లబ్ధిదారులకు కేటాయించాలని చెప్పి సూచించారు. ఇక్కడ ప్రజెంట్ ఏం జరుగుతుందంటే, ఏవైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిహెచ్ఎంసీ మినహాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 31 వరకు మొత్తం లబ్ధిదారుల ఎంపిక అయితే పూర్తి చేయాలని చెప్పారు. అలాగే నెక్స్ట్ మంత్ పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఇక జిహెచ్ఎంసీ పరిధికి వస్తే ఈ నెల 20 తారీఖు వరకు, అంటే ఈరోజు 12 తారీఖు కాబట్టి ఇంకా 8 రోజుల టైం మాత్రమే ఉంది. ఈ 8 రోజులలో ఎవరైతే అర్హులు ఉంటారో, అంటే L2లో ఎవరైతే ఉన్నారో అత్యంత నిరుపేదలు, అలాగే హ్యాండిక్యాప్డ్, ఒంటరి మహిళలు, వృద్ధులు, ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి ఒక లీస్ట్ అయితే రెడీ చేయమని చెప్పారు. ఈ లీస్ట్ ఎవరైతే రెడీ చేస్తారో, లీస్ట్లో ఎవరైతే ఉంటారో వారికి 21 నుంచి పట్టాల పంపిణీ ఉంటుంది. అయితే వీటన్నిటిని అన్నిటికీ అనుకొని ఏదైతే మన ఇప్పుడు ప్రజెంట్ సికింద్రాబాద్ అనుకోండి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఇట్లా ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే పరిగణనకు తీసుకొని మొత్తానికి లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా చేయాలి అనేది ప్రభుత్వం అనేది చేస్తుందన్నమాట. దాని ద్వారా ఏమవుతుందంటే అనర్హులకు ఇండ్లు, అంటే గత ప్రభుత్వంలో చాలామందికి అనర్హులకు వచ్చాయని చెప్పేసి ఒక రూమర్లు బయటకు వచ్చాయి కాబట్టి అట్లాంటి పొరపాటు జరగకుండా నిజమైన అర్హులు ఎవరైతే ఉంటారో వారిని ఎంపిక చేసి డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయాలని చెప్పి ఇప్పుడు చాలామందికి ఏంటంటే మాకు వస్తుందని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు జిహెచ్ఎంసీ పరిధిలో 20,000కు పైగా మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేది ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అప్లై చేసింది మాత్రం దాదాపు 10 లక్షల మంది ఉన్నారు. ఈ 20 లక్షల మంది, ఈ 20,000 మంది ఎవరైతే ఉన్నారో వారు అదృష్టవంతులు అనుకోవాలి. ఎందుకంటే ఎక్కువ అప్లికేషన్లు ఉన్నాయి, తక్కువ ఇండ్లు ఉన్నాయి కాబట్టి ఎవరికి వస్తుంది ఏంటి అనేది మనం క్లారిటీగా చెప్పలేం. కాబట్టి ఇంకోటి మెయిన్గా చూస్తాం, కాన్స్టెన్సీ పరంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తే మాత్రం ఒక కాన్స్టెన్సీలో తక్కువ అప్లికేషన్లు, ఇంకో కాన్స్టెన్సీలో ఎక్కువ అప్లికేషన్లు ఉన్నాయి కాబట్టి మీ కాన్స్టెన్సీలో తక్కువ అప్లికేషన్లు ఉంటే మాత్రం మీకు ఎక్కువగా ఇండ్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఒకసారి చూసుకోండి, వెయిట్ చేయండి. అలాగే మీరు మన రిక్వెస్ట్ చేయాలనుకుంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉంది, అక్కడికి వెళ్ళండి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి హౌసింగ్ డిపార్ట్మెంట్లో మీరు పోయి వాళ్ళని క్లియర్గా సార్ ఇట్లా మేము ఉన్నాము, మా పరిస్థితి అని చెప్పి వాళ్ళు చెప్పుకునే పరిస్థితి చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. దానివల్ల మీకు కూడా తొందరగా ఇల్లు అయితే వస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి నా సలహా ఇదనమాట. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.